Yeah, you are able to see my screen? Yes, sir. Yeah, okay. Okay, today I'm starting. Yeah, my name is Subbarao. I have 10 years of experience in IT, the two 7 years in Salesforce. Uh, Today I'm starting a development class. Okay, here before this, in admin, uh, I will explain these flows again. One thing, and if you people, anyone having required these deployments in depth, I will explain those two things in admin part. And after that, what are the things we have in admin development and how we can learn those things? Okay, I will explain here. ఓకే అంటే మనము డెవలప్మెంట్ లో ఏమేమి ఉంటాయి మనం ఎలా నేర్చుకోవాలి ఇవి డెవలప్మెంట్ పార్ట్ అనేది చూద్దాం ఇప్పుడు అసలు కాన్సెప్ట్స్ ఏముంటాయి అనేది ఓకే ఈ డెవలప్మెంట్ వచ్చేసి ఫస్ట్ మీకు అపెక్స్ అనేది లాంగ్వేజ్ తెలియాలి ఈ లాంగ్వేజ్ అనేది మనకి ఇన్ కేస్ ఎనీ వన్ నోస్ అబౌట్ ద కోర్ జావా ఆర్ సి షార్ప్ ఓకే సి షార్ప్ ఎపెక్స్ ఎపెక్స్ ఈ పీపుల్ డోంట్ నో అబౌట్ ద ఎపెక్స్ సో ఓకే ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కోర్ జావా ఐడియా ఉన్నా సి షార్ప్ ఐడియా ఉన్నా ఈ ఎపెక్స్ అనేది ఐడియా ఉన్నా అంటే ఎపెక్స్ అనేది తెలిసి ఉన్నా మనకి ఈజీగా ఉంటుంది డెవలప్మెంట్ అనేది మనకి సింటాక్స్ వైజ్ కూడా 90% అన్ని ఊప్స్ బేస్డ్ లాంగ్వేజెస్ కోర్ జావా అంటే జావాలో వస్తుంది మనకి ఈ సి షార్ప్ అనేది .NET లో ఉంటుంది ఎపెక్స్ అనేది సేల్స్ ఫోర్స్ కి 95% సింటాక్స్ కూడా సేమ్ ఉంటుంది సో ఇది ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ మనము సర్వర్ సైడ్ లాంగ్వేజ్ వచ్చేసి సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటాం అంటే ఎపెక్స్ ని సర్వర్ సైడ్ లాంగ్వేజ్ కోర్ జావాని కానీ షీ షాప్ ని కానీ అన్నింటిని సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ అంటాం అంటే డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతుంది డేటాబేస్ తో మనకి డేటాబేస్ ఉందంటే ఆ డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్న లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి డేటాబేస్ అనుకుంటే ఇక్కడ డేటా అంతా మనం ఇన్సర్ట్ చేస్తుంటాం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ అకౌంట్ అని కాంటాక్ట్ అని క్యాండిడేట్ అని ఇంకా ఇలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా టేబుల్స్ ఆ టేబుల్స్ లో డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా మనము ఇది వచ్చేసి యుఐ అనుకోండి యుఐ అంటే మీరు రికార్డ్ క్రియేట్ చేస్తాం న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తారు కదా ఆ న్యూ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నేను నేమ్ అని తర్వాత ఫోన్ నెంబర్ అని ఈమెయిల్ అని ఇలా డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేస్తున్నాను ఇలా డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తే ఇన్ కేసు ఈ డీటెయిల్స్ యాడ్ చేస్తాను ఇక్కడ నేను బటన్ యాడ్ చేస్తా సేవ్ బటన్ అండ్ క్యాన్సిల్ బటన్ ఇలా బటన్స్ యాడ్ చేసుకున్నాము ఇది యూఐ పార్ట్ డిజైన్ పార్ట్ ఇది ఈ డిజైన్ పార్ట్ లో నేమ్ ఫోన్ ఈమెయిల్ అని ఇట్లా మనము డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాం యూఐలో డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాం సేవ్ చేస్తాం సేవ్ చేసిన సరిగ్గా సేవ్ చేయగలనే బటన్ క్లిక్ చేయగలనే మనకి ఈ డేటా అంతా ఎలా ఎక్కడికి పాస్ అయింది మిడిల్ లో మనకి కంట్రోలర్ ఒకటి యాడ్ చేస్తాము ఇది ఎపెక్స్ కంట్రోల్ ఎపెక్స్ అనేది ప్రోగ్రామింగ్ ఓకే ఎపెక్స్
అంటే మనము ఇన్పుట్స్ ఇక్కడ ఇచ్చేసి బటన్ క్లిక్ చేయగల సేవ్ అని ఆ ఇన్పుట్స్ అన్ని ఎక్కడికి వస్తాయి, కంట్రోలర్కి వస్తాయి. ఈ కంట్రోలర్కి వచ్చేసి కంట్రోలర్ లో మనకి ఫీల్డ్స్ కి అసైన్ చేసింది. ఏ ఫీల్డ్స్ కి, డేటాబేస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ కి, ఆబ్జెక్ట్స్ ఫీల్డ్ కి అసైన్ చేసి మనము డిఎంఎల్ ఆపరేషన్స్ అని ఉంటాయి. ఇన్సర్ట్, సేవ్, డిలీట్, అప్డేట్ ఇలా ఉంటాయి కదా. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అని అవి యూజ్ చేసేసి మనము డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం ఈ ప్రోగ్రామింగ్ లో, ఎపెక్స్ లో. వన్స్ అవి చేసిన తర్వాత ఇంకేమైంది, డేటా అంతా ఒక రికార్డ్ గా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇట్లా ఇది జరిగే ప్రాసెస్ మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి డేటా గెట్ చేసుకొని ఆ డేటానే మళ్ళీ మనకి ఎక్కడికి ఇస్తుంది, డేటాబేస్ కి ఇస్తుంది. సో ఆ రోల్ ఎవరు ప్లే చేస్తారు, ఎపెక్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లే చేస్తుంది. ఇదేంటంటే సర్వర్ తో ఇంటరాక్ట్ అవుతుంటుంది ఎపెక్స్ అనేది, ఎపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, అంటే డేటాబేస్ తో. సో దానివల్ల ఏంటంటే దీన్ని సర్వర్ సైడ్ కంట్రోలర్ అంటాం. ఓకే, ఎపెక్స్ అనేది. హియర్ మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 to 30 days పడుతుంది ఎపెక్స్ ప్రోగ్రామింగ్ వచ్చేసి. ఓకే, 30 days. నెక్స్ట్ వచ్చేసి మనము సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఉంటుంది కదా, ఆర్గ్ లో ఇనిషియల్ గా ఏముండదంటే మనకి క్లాసిక్ అండ్ లైట్నింగ్ అని ఉంటుంది. క్లాసిక్ అనేది 2015 బిఫోర్ బాగా యూజ్ చేసేవాళ్ళు. దానికి అడ్వాన్స్డ్ గేమ్ వచ్చిందంటే లైట్నింగ్ వచ్చేసింది. అయితే మనము ఇన్ కేసు డిజైన్ చేయాలంటే ఏదన్నా కస్టమ్ యూఐ అంటే ఇప్పుడు మనకేంటి, యాప్ ఉంది సేల్స్ యాప్. నేను సేల్స్ యాప్ దగ్గరికి వెళ్ళేసి ఈ సేల్స్ యాప్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఆబ్జెక్ట్ ట్యాబ్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆపర్చునిటీ తీసుకోండి. ఒక ఆపర్చునిటీ ఉంది టీసీఎస్ అని నేను ఓపెన్ చేశాను. ఇలా ఇక్కడ ఏం కనపడుతుంది మనకి, ఇది ఒక లైట్నింగ్ పేజ్. ఈ లైట్నింగ్ పేజ్ మనకి ఇలా ఉంది. కాకపోతే ఇక్కడ నేను క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొన్ని కస్టమైజేషన్స్ యాడ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ నీడ్ టు యాడ్ సమ్ కస్టమైజేషన్ పార్ట్. అంటే కాన్ఫిగరేషన్ ద్వారా పాసిబుల్ కాంది ఏదన్నా మనము కాంపోనెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, కస్టమైజేషన్ పార్ట్. సో దానికోసం ఏంటంటే మనము లైట్నింగ్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇంతకంటే ముందు మనకేముంది, క్లాసిక్ ఉంది. ఓకే, స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్. బిఫోర్ 2015 అంటే 2016, మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ we can able to see, we 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 could able to see like this only. Okay, this is the way. అంటే ఎలా చూసేవాళ్ళం మనం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నాకు ఏదన్నా క్యాండిడేట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ క్యాండిడేట్ లో పర్టికులర్ రికార్డ్ ఓపెన్ చేశాను. నాకేంటంటే ఇక్కడ ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి, వేరే ఆబ్జెక్ట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేయాలి. మనకేంటంటే స్టాండర్డ్ వేస్ లో మీకు పేజ్ లేఅవుట్స్ వీటి గురించి చెప్పుకుంటారు. ఆ పేజ్ లేఅవుట్స్ ద్వారా నార్మల్గా ఇది సేమ్ ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ అయితే అంటే ఫీల్డ్స్ అయితే డిస్ప్లే చేయొచ్చు. అలా కాకుండా మొత్తం ఎంటైర్ నేను వేరే రికార్డ్ను కూడా ఇక్కడ డీటెయిల్ పేజ్ నేను చూడాలి దీంట్లోనే. సో ఇన్లైన్ పేజ్ లాగా ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి, లేఅవుట్ ఎడిట్ చేసి. ఇలాంటివి అట్ ద సేమ్ టైమ్ నాకు ఒక న్యూ ట్యాబ్ అనేది, ఒక కస్టమ్ పేజ్ ఉంటుంది. ఓకే, రికార్డ్ కాదు ఇన్సర్ట్ చేసేది, మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపించడానికి నాకు కావాలి. మనకి సేల్స్ ఫోర్స్ లోది స్టాండర్డ్ వేలో మనం తెచ్చుకోలేం, కాన్ఫిగరేషన్ లో కానీ పాసిబుల్ అవ్వదు. ట్యాబ్ యూజ్ చేస్తే ఆ ట్యాబ్ ని క్లిక్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఒక పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇట్లాంటివి ఏమన్నా మనము కస్టమైజేషన్ పార్టీ చేయాలంటే ఎలా చేస్తాం. ఓకే,
కస్టమైజేషన్ పార్ట్ అంటే salesforce.com ప్రీడిఫైన్డ్ గా ఇచ్చింది కాకుండా మనము ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఏమన్నా చేయాలంటే కస్టమైజేషన్ పార్ట్ కావాలంటే ఓకే ఇంటర్ఫేస్ యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఇలా చూసి డేటా ఎంటర్ చేయటము డేటా వ్యూ చేయటము డేటా కానీ ఏదైనా వ్యూ అనేది అప్లికేషన్ లో చేయాలనేది మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేసి మనము బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకొచ్చి డిస్ప్లే చేయటము ఇలాంటివి కస్టమైజేషన్ పార్ట్ చేయాలంటే మనకి క్లాసిక్ లో వచ్చేసి విజువల్ ఫోర్స్ పేజెస్ ఉంటాయి. మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి హెచ్టిఎంఎల్ తెలుసు కదా. ఇన్ కేస్ హెచ్టిఎంఎల్ తెలిస్తే సేమ్ హెచ్టిఎంఎల్ లానే హెచ్టిఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా మార్కప్ లాంగ్వేజ్ ఇది విజువల్ ఫోర్స్ అనేది. ఇది ఒక 1 వీక్ అలా చెప్తాము, ఒక 1 వీక్ టు 10 days, 7 to 10 days పడుతుంది. ఓకే 7 to 10 days విజువల్ ఫోర్స్ పేజెస్. బట్ ఇవేంటంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లా, ఎగ్జిస్టింగ్ విజువల్ ఫోర్స్ పేజెస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. న్యూ విజువల్ ఫోర్స్ పేజెస్ అనేది 99.99% అనేది స్టాప్ చేసుకున్నారు. అంటే అప్లికేషన్స్ లో విజువల్ ఫోర్స్ పేజెస్ అనేవి న్యూ క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న విజువల్ ఫోర్స్ పేజెస్ ని ఎన్హాన్స్ చేస్తున్నారు ఏదన్నా రిక్వైర్మెంట్ ఆర్ ఇష్యూస్ ఏమన్నా వస్తే, అంతేగాని న్యూ విజువల్ ఫోర్స్ పేజెస్ అనేవి క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది ఒక 1 వీక్ నుంచి 10 days లో కంప్లీట్ చేస్తాము విజువల్ ఫోర్స్ పేజెస్. ఇది కస్టమైజేషన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి లైట్నింగ్ అని ఉంటుంది. ఈ లైట్నింగ్ లో మనకి 2 parts ఉంటాయి. ఒకటేమో ఔరా ఉంటుంది, నెక్స్ట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. ఔరా అండ్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ టోటల్ మనకు వచ్చేసి ఒక 30 days పడుతుంది ఆల్మోస్ట్. ఓకే ఔరా ఒక 15 days, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ 15 days పడుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇది సేమ్ మన విజువల్ ఫోర్స్ పేజ్ ఎలానో ఇది కూడా మార్కప్. ఇదేమో ఎంవిసి ఆర్కిటెక్చర్ ఫాలో అయింది. మీకు ఎవరికన్నా జావా కానీ .NET కానీ ఐడియా ఉంటే ఎంవిసి ఆర్కిటెక్చర్ ఐడియా ఉంటుంది. మోడల్ వ్యూ కంట్రోలర్ అని ఆర్కిటెక్చర్ అది ఫాలో అవుతుంది. ఇది వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే అరౌండ్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. ఓకే ఇది సేమ్ డిజైనింగ్, ఇది లైట్నింగ్ రిలేటెడ్ డిజైనింగ్. అంటే కస్టమైజేషన్ చేయాలంటే లైట్నింగ్ రిలేటెడ్ మనము అరౌండ్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే సరే ఇనిషియల్ గా ఔరా ఉండేది, అదొక ఫ్రేమ్వర్క్, ఔరా ఫ్రేమ్వర్క్ ఉండేది. కాకపోతే ఇది ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్. సో దానికోసం ఏం చేశారంటే అడ్వాన్స్ గా లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. అంటే ఈ విజువల్ ఫోర్స్ నుంచి క్లాసిక్ నుంచి లైట్నింగ్ మారడం అనేది ఎందుకు మారారంటే లుక్ అండ్ ఫీల్ అండ్ అప్లికేషన్ అనేది పర్ఫార్మెన్స్ అంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవటం, అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్డ్ ఫాస్ట్ గా అవటం. అలానే లుక్ అండ్ ఫీల్ కోసం మనం ఏం చేస్తారంటే విజువల్ ఫోర్స్ నుంచి లైటింగ్ అండ్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఆల్సో. ఎండ్ యూజర్ కి ఏం కావాలి, ఫైనల్ గా నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది తగ్గిపోవాలి. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ లో ఫ్లోలో ఏదైనా ఫంక్షనాలిటీ మీద మనం ఏదైనా డేటా క్రియేట్ చేయడం ఎలాంటివి చేస్తుంటే ఆ ప్రాసెస్ లో నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది తక్కువ ఉంటే ఎండ్ యూజర్ ఓకే పర్ఫార్మెన్స్ బాగుందనేది అతను ఫీడ్బ్యాక్ ఇవ్వగలడు. అంటే అతనికి ఏంటంటే అప్లికేషన్ యూజ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా మనము చిన్న అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి ఒక 20-25 బటన్స్ పెట్టేసి ఇలా యాడ్ చేసాం అనుకోండి, ఎండ్ యూజర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇది విజువల్ ఫోర్స్ అంటే క్లాసిక్ నుంచి లైట్నింగ్ మూవ్ అయిపోయింది. దట్టు ఇది ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. లైట్నింగ్ అనేది అంటే మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అవ్వం, సింగిల్ పేజ్ లోనే అన్ని పాపప్స్ వస్తుంటాయి. ఓకే పాపప్స్ ఓపెన్ అవుతుంటాయి. మీరు సేల్స్ ఫోర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం కానీ న్యూ అని క్లిక్ చేయడం ఏమైంది, పాపప్ ఓపెన్ అయింది. ఇట్లా మనకి పాపప్స్ వచ్చేసి మనము ఈజీగా డేటా అనేది క్రియేట్ చేయటం విత్ ఇన్ ద సేమ్ పేజ్ లో, అన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే ఇలా సో సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఇంకా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇలా వచ్చింది ఔరా నుంచి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ కూడా అలానే వచ్చింది. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది.
దట్ ఏంటంటే మోడర్న్ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఎల్డబ్ల్యూసిలో మనం యూజ్ చేసేది రియాక్ట్ జేఎస్, ఔరాలో యూజ్ చేసేది జావా స్క్రిప్ట్. ఇక్కడేమో ఔరా కాంపోనెంట్స్ యూజ్ చేసేసి డిజైన్ కి, క్లయింట్ సైడ్ కోడ్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. క్లయింట్ సైడ్ కోడ్ మీకు తర్వాత చెప్తా, ఈ క్లయింట్ సైడ్ కోడ్ అనేది ఏంటి అనేది. సరే, సర్వర్ సైడ్ కోడ్ వచ్చేసి ఎపెక్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఎపెక్స్ యూజ్ చేస్తాము. ఎల్డబ్ల్యూసిలో వచ్చేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ యూజ్ చేస్తాము. ఇది యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ కి. మనము పెయింట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది డిజైన్ చేయడానికి. ఈ నేమ్ అని టెక్స్ట్ బాక్సెస్ యాడ్ చేసాను చూసారా, ఈ బటన్స్ ఎలా డిజైన్ చేయడానికి మనకి ఈ యూజ్ చేసేది అండి హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ అని ఉంటుంది. హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ యూజ్ చేస్తాం. HTML5 ఉంటుంది సార్, దాంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సర్వర్ సైడ్ వచ్చేసి ఇక్కడ రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాం. ఏమి చేస్తాము, రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ పవర్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసాం కదా, ఇక్కడ రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సర్వర్ సైడ్ వచ్చేసి ఎపెక్స్ యూజ్ చేస్తాం. ఇలా మనము సేమ్ ఏం నేర్చుకుంటాం ఒక్కొక్క దాంట్లో. ఈ లైట్నింగ్ అంటే మీకు ఎపెక్స్ ఐడియా ఉంది, జావా స్క్రిప్ట్ అనేది బేసిక్ థింగ్స్ నేను చెప్తాను. ఇన్ డెప్త్ కంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇది ఎపెక్స్ ఇన్ డెప్త్ గా వెళ్తాం మనం బేసిక్స్ కాడి నుంచి. ఓకే, నెక్స్ట్ ఈ జావా స్క్రిప్ట్ తెలిసిందంటే రియాక్ట్ చేసి ఈజీ అయిపోయింది. ఈ కాంపోనెంట్ HTML అనేది టెంప్లెట్స్ అనేది మనకి హలో స్టైల్స్. సారీ, హాయ్, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయగలరా? ఏదమ్మా ఈ లైట్నింగ్ బట్టిగా. ఔరా కాంపోనెంట్స్ ఇక్కడ నుంచి. యా, ఔరా కాంపోనెంట్ అనేది మనకి కాంపోనెంట్ డిజైన్ కోసం, అంటే మనము పేజ్ డిజైన్ చేసుకుంటాం కదా యూఐ కోసం, ఆ డిజైన్ పార్ట్ కి మనము ఔరా ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి జావా స్క్రిప్ట్ రాసుకుంటాము. ఓకే, ఓకే క్లయింట్ సైడ్ అంటే వ్యాలిడేషన్స్ కానీ ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలంటే ప్రతిసారి మన రిక్వెస్ట్ వెళ్ళి ఈ సర్వర్ని హిట్ చేయకూడదు. ఓకే ఈ సర్వర్ని హిట్ చేయకూడదు అంటే ఎపెక్స్ దాకా వెళ్ళకూడదు ఈ రిక్వెస్ట్ అనేది. ఇప్పుడు ఏం జరిగిద్దంటే అక్కడికి వెళ్ళకుండా మధ్యలో ఇంకొక ఈ బాక్స్ ఏంటంటే మనకి క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ అంటే ఏముంటుంది, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తాం. ఇది జావా స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మనకి రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే యూఐ నుంచి మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, జావా స్క్రిప్ట్కి వచ్చి రెస్పాన్స్ వెళ్ళింది. మనం బటన్ సేవ్ అని క్లిక్ చేస్తాం కదా, ఫస్ట్ 2 రిక్వెస్ట్ గా స్ప్లిట్ అయ్యి ఒకటేమో సర్వర్ని హిట్ చేస్తుంది, ఒకటేమో జావా స్క్రిప్ట్ దగ్గరికి వెళ్ళేసి వ్యాలిడేషన్ ఏదైనా ఉంటే చెక్ చేసి రెస్పాన్స్ ఇచ్చేసింది వెంటనే. ఓకే, మీకు ఇన్ డెప్త్ కంటే నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది, జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్తున్నాను నేను ఇది. ఓకే, ఓకే యా, ఇలా మనకేంటంటే దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూఐ సైడ్ మనకి కనపడుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఎపెక్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏం చేసాము, ఇది సర్వర్ సైడ్ కంట్రోల్. ఇప్పుడు ఇది క్లయింట్ సైడ్ కంట్రోల్. క్లయింట్ సైడ్ కంట్రోల్ పిక్చర్ లోకి రాగానే మనకేం జరిగింది అంటే రిక్వెస్ట్ ఎక్కడ దాకా వెళ్ళి హిట్ అయింది, క్లయింట్ సైడ్ కంట్రోలర్ అంటే జావా స్క్రిప్ట్ కి పాస్ చేసింది ఇక్కడ డేటాని. అంటే ఆ డేటా చెక్ చేసుకుని ఏదైనా ఎర్రర్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ వ్యాలిడేషన్స్ ఇక్కడి నుంచే మనకి ఫైర్ అవుతాయి జావా స్క్రిప్ట్ నుంచి. ఒకవేళ వ్యాలిడేషన్ లేవనుకోండి, జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి డేటాని ఎపెక్స్ పాస్ చేస్తుంది. ఎపెక్స్ ఏం చేస్తుంది, డేటాబేస్ లోకి డేటాని ఇన్సర్టా, అప్డేటా, డిలీటా, డిఎంఎల్ ఆపరేషన్స్ ఏమున్నాయి పర్ఫార్మ్ చేసి. ఒకవేళ డేటా డిస్ప్లే చేయాలనుకోండి, ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తే బటన్ ఏదైనా క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి సేమ్ ఎపెక్స్కి వెళ్ళి ఎక్కడ నుంచి డేటా గెట్ చేసుకొని ఎస్ఓకేఎల్ క్వరీ బేస్ చేసుకొని క్వరీస్ ద్వారా డేటా గెట్ చేసుకొని మళ్ళీ జావా స్క్రిప్ట్కి ఇస్తే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ పాస్ చేసింది కాంపోనెంట్ కి. అంటే మన రిక్వెస్ట్ ఎలా వెళ్ళింది, రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటనేది నేను చెప్తుంది డయాగ్రమెటికల్ గా ఇది. ఓకే, సో ఇవి మనం నేర్చుకోవాల్సింది జావా స్క్రిప్ట్ ఎపెక్స్.
కమింగ్ టు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్, ఇదంతా మోడర్న్ అండ్ అప్డేటెడ్. అంటే కరెంట్ ఏమున్నాయి డిజైన్ మనకి బెటర్ వేస్ ఏమున్నాయి, అలా హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్, రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాము. ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్లేస్ లో రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ ఎపెక్స్ యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే మన లుక్ అండ్ ఫీల్ ఇవన్నీ బాగుండాలంటే ఏం చేయాలి, స్టైల్స్ యాడ్ చేయాలి. సిఎస్ఎస్ అంటాం, మనకి కలర్ అని, కలర్స్ అని, ఆ తర్వాత ప్యాడింగ్, మార్జిన్ మనకి ఎలా ఉండాలి, ఓకే ఎడ్ సైడ్ ఉండాలి. కాంపోనెంట్ లో ఏదన్నా ఎలిమెంట్స్ ఉంటే ఎడ్ సైడ్ మనం డిస్ప్లే చేయాలి. అవన్నీ ఇట్లాంటివన్నీ సిఎస్ఎస్ యూజ్ చేసి చేయొచ్చు. ఆ సిఎస్ఎస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. మీకు విజువల్ ఫోర్స్ పేజ్ లో వస్తుంది, ఎవరో కాంపోనెంట్స్ లో వస్తుంది, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ లో కూడా వస్తాయి. ఓకే, ఇది ఎంటైర్ మనం నేర్చుకోవాల్సింది. ఫైనల్ గా వీటి తర్వాత ఇంటిగ్రేషన్స్ అని ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్స్. ఈ ఇంటిగ్రేషన్స్ అనేవి అసలు ఏంటంటే మనము థర్డ్ పార్టీ సిస్టమ్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నాడంటే, క్లయింట్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు వాళ్ళ ప్రాజెక్ట్ లో వచ్చేసి. అంటే ఆ, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ లో పార్ట్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ వచ్చేసి ఎండ్ యూజర్ చూడటానికి సేల్స్ ఫోర్స్ బాగుంటుంది, సేల్స్ ఫోర్స్ యూజ్ చేద్దాం. కానీ సమ్ క్యాలిక్యులేషన్స్, సమ్ ప్రాసెస్ అప్రూవల్స్ ఇవన్నీ రిక్వైర్డ్ ఉంటాయి. అదంతా వచ్చేసి నేను ఎస్ఏపి సిస్టము లేకపోతే వేరే జావాను, .NET యూజ్ చేస్తున్నాను. ఇంకొక ప్రాసెస్ వచ్చేసి ఇంకొక కొంత బిజినెస్ ఫ్లో అనేది వేరే సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. అంటే క్లయింట్ అనే అతను డిఫరెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే ఒక ప్రాసెస్ కి ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఫ్లో కి సేల్స్ ఫోర్స్ బాగుంటుంది, సమ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఫ్లో కి వేరే సిస్టమ్ బాగుంటుంది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిస్టమ్స్ అన్ని అంటే డిఫరెంట్ టీమ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అప్పుడేం జరిగిద్దంటే మనకి, కానీ డేటా అనేది అన్ని చోట్ల ఒకటే ఉండాలి. ఇప్పుడు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, సేల్స్ ఫోర్స్ లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎస్ఏపీ లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, సమ్ .NET లో కూడా అదే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలా కాకుండా ఇక్కడ ఒకసారి ట్రాక్ అయ్యి ఒక విధంగా అక్కడ ఒక విధంగా ట్రాక్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఓకే ఈ అదేంటంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే, వన్స్ మనకి సేల్స్ ఫోర్స్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేయగలే, మనము ఆ రికార్డ్ ఆ డేటా ఉంటుంది కదా, దాన్ని ఎక్స్టర్నల్ సిస్టమ్ కి పాస్ చేస్తాం. ఎస్ఏపికి, .NET కి వీటికి పాస్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ డేటాతో రికార్డ్ ఇన్సర్ట్ చేసుకుంటారు అక్కడ కూడా. ఓకే, ఇట్లా మనకి డేటా అనేది పాస్ చేయటం ఎక్స్టర్నల్ సిస్టమ్, అలానే డేటా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం. ఇదంతా టెర్మినాలజీ వచ్చేసరికి మనం సర్వీస్ అంటాము. సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైము ఇన్బౌండ్, అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్స్ అంటారు, కాల్ ఇన్, కాల్ అవుట్స్ అంటారు. ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం పిలుస్తున్నాము. ఆ ఇంటిగ్రేషన్స్ అంటే వేరే సిస్టమ్ తో ఇంటరాక్ట్. ఎందుకు ఇదంటే ఇంటిగ్రేషన్స్ అనేది, మనం రాసే కోడ్ ఏంటి, ఎపెక్స్ కోడ్ రాస్తాము మనం. ఓకే, సర్వర్ సైడ్ కంట్రోలర్ వచ్చేసి ఎపెక్స్ రాస్తాము. వేరే ఎస్ఏపి సిస్టమ్ ఉంటే వెబ్ యాప్ ఉంటుంది వాళ్ళకి, లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఎపెక్స్ లాగానే వాళ్ళకి వెబ్ యాప్ ఉంటుంది. .NET కి వచ్చేసరికి C# ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి అనేది వెబ్ యాప్ అనేది మనకు అర్థమవుతుందా, ఎపెక్స్ పీపుల్ కి మనకు అర్థం కాదు. మన సిస్టమ్ అనేది వాళ్ళకి అర్థమవుతుందా, అర్థం కాదు. సో ఈ డేటా పాస్ చేయడానికి ఆర్ కన్జ్యూమ్ చేసుకోవడానికి మనకి యూనివర్సల్ లాంగ్వేజెస్ ఉంటాయి. XML అని, JSON అని, ఇలా లాంగ్వేజెస్ ఉంటాయి. వీటి ద్వారా మనం పాస్ చేస్తాం వాళ్ళకి. సో ఆ కనెక్షన్స్ ఎలా, ఎక్స్టర్నల్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, అలానే మన సర్వీస్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఏ లాంగ్వేజెస్ తో మన సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, అలానే ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి సర్వీస్ ని. వన్స్ కన్జ్యూమ్ చేసుకుంటే ఆ JSON ఆర్ XML ఫార్మాట్ లో ఉన్న సర్వీస్ ని మనం ఎపెక్స్ లోకి ఎలా మార్చుకోవాలి. ఓకే, ఒకవేళ మనం ఇచ్చే సర్వీస్ కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి మనం, ఇవన్నీ మనము ఇంటిగ్రేషన్స్ లో నేర్చుకుంటాం. ఓకే, ఇది ఎంటైర్ మనకి డెవలప్మెంట్ పార్ట్. ఓకే, ఇది ఒక 1 week to 10 days పడుతుంది. ఇది కూడా 10 days, 1 week to 10 days. ఇది ఎంటైర్ మనకి 3.5 months, సారీ 2.5 months పైన కోర్స్ పడుతుంది మనకి. ఆల్మోస్ట్ 3 months, 2.5 months to 3 months కోర్స్ ని
కంప్లీట్ చేయొచ్చు డెవలప్మెంట్ వర్క్. ఓకే, దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ మనం ఎపెక్స్ డిస్కస్ చేస్తాము. ఈ ఎపెక్స్ లో మీకు చాలా మందికి బేసిక్స్ కూడా తెలియదు. బేసిక్స్ అంటే అసలు ఏమేమి ఉంటాయి, ఎపెక్స్ బేసిక్స్ అనేవి. మనము వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, దీనికంటే అసలు ముందు ఎపెక్స్ లో ఏ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తాయి. డేటా టైప్స్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి లెటర్స్ ఎలానో సేమ్ ఇక్కడ కూడా ఇవి డేటా టైప్స్. అంటే మనము డేటా టైప్స్ ఏముంటాయి, డేటా టైప్స్ వేసుకొని వేరియబుల్స్ క్రియేట్ ఎలా చేస్తాం. తర్వాత కండిషన్స్, ఇఫ్ కమా స్విచ్ అని ఇలా కండిషన్స్ ఉంటాయి, అవి ఎలా యాడ్ చేస్తాం. ఇఫ్ కండిషన్, స్విచ్ కండిషన్, తర్వాత లూప్స్, తర్వాత లూప్స్ అనేవి అలా. లూప్స్ అంటే ఫర్ లూప్. లూప్స్ వచ్చేసి మీకేం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ తెలుసుకోనుకోండి, నెక్స్ట్ ఫర్ ఈచ్ అని ఉంటుంది, ఫర్ ఈచ్ ఒకటి తెలియాలి. నెక్స్ట్ ఫర్ ఎస్ఓక్యూఎల్ అండ్ ఫర్ ఎస్ఓక్యూఎల్ గురించి తెలియాలి. ఓకే, ఇవి బేసిక్ థింగ్స్ మనకి. మీకు అసలు ఊప్స్ కంటే ముందు తెలియాల్సింది ఇవి. వీటితో పాటు వేరియబుల్స్ తర్వాత అరే గురించి కూడా తెలియాలి. అరే, ఈ లూప్స్ అంటే కండిషన్స్, లూప్స్ ఇవి తెలిస్తే నెక్స్ట్ నేను ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్తాను. ఓకే, తర్వాత ఎర్రర్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తర్వాత కలెక్షన్స్ అని ఉంటాయి. మల్టిపుల్ రికార్డ్స్ కానీ మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ అరే ఉంది కదా, సిమిలర్ వే కలెక్షన్స్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఈ కలెక్షన్స్ అని తర్వాత డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం, మన నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే వాటన్నిటిని ఎలా తెచ్చుకోవాలి, ఎలా గెట్ చేసుకోవాలి. ఓకే, ప్రోగ్రామింగ్ లో మనకి ఎస్ఓక్యూఎల్ క్వరీస్ అండ్ ఎస్ఓఎస్ఎల్ క్వరీస్ ఉంటాయి. ఫైనల్ గా డిఎంఎల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవన్నీ తెలిస్తే బేసిక్ థింగ్స్ ఇవి తెలిస్తే మీరు ఎపెక్స్ ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా రాయగలరు. ఓకే, ఇవన్నీ తెలుస్తాయి, ఇవి బేసిక్ థింగ్స్. ఇవన్నీ తెలిస్తే మనము ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ఏది రాసినా ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అంటే వీటి ద్వారానే మనం ఎపెక్స్ ప్రోగ్రామింగ్ అనేది రాయగలం, బేసిక్ థింగ్స్ ఇవన్నీ. సో వన్స్ మీరు ఇది ఇవి కంప్లీట్ గా నేర్చుకుంటే sorry guys, someone is there, he's not understanding the Telugu language. Okay, yeah, okay, sorry guys, whoever not understanding the Telugu language, I will explain in both languages. Okay, onwards. Okay, here we have to discuss about the Apex. What are the basic things required for to learn Apex? Okay, here first thing is data types. Data types means in other any language we have to learn. First we need to know about the letters now. So for those we have to, here we are calling as a data types now. Based on that we are creating words now like variables. Similar way multiple variables we can get in single uh, instance. Like we have to go with array for that. And we have to check the conditions. There are two types of conditions is there, if and switch condition. Here loops also we have different. And one more thing is do while. This is also one type of loop. Loops we have different types of loops, do while, for each and for as well. And one more thing is oops concepts. Here
We have almost 3 days to 4 days it will take. Okay, OOPS concepts. What are the things we have in OOPS? Okay, here covered all the variables types. We have to, and one more thing is different classes we have. Abstract class, virtual class, like these type of things we have. Like those all things we are covering here only on OOPS concepts only. Okay. And exception handling in case we have to handling any error. The two అంటే మనకి two types of errors ఉంటాయి. First one is we have two types of errors. First one is uh, compile time error, and second one is runtime error. Compile time error nothing but whenever writing the code, మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ రాస్తున్నామో there we are getting the any issues we are calling as a compile time errors. Coming to the runtime errors, once program is executing, at that time we are getting any issues, we are calling as a runtime errors. Okay, then collections, SOQL and SOSLs to get the data from database, and DML operations. While save the record, update the record, delete the record, how we can do programmatically, we are doing in case we have to use this DML statements. Okay, compared to other languages, here this database related, like for Java, using Oracle. Similar way in .NET, we have SQL server we are using. Here, this is cloud database. We don't require that much efforts on this interacting with the database, especially for queries and this DML statements, like different types of statements available, DML, DDL, TCL, like this type. But we don't require DDL here. Already you people know about the DDL statements in admin part. అంటే నేనేం చెప్తానంటే అడ్మిన్ పార్ట్ లో మీరు డీడీఎల్ స్టేట్మెంట్స్ అన్ని చూసారు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం నార్మల్ గా బయట ఎలా చేస్తామంటే బయట లాంగ్వేజెస్ లో ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ నేమ్ అని మనము ఒరాకిల్ లో కానీ ఎస్క్యూఎల్ సర్వర్ లో కానీ మనం క్రియేట్ చేయాలి అట్లా. సో అదొక లెందీ ప్రాసెస్. బట్ హియర్ మనకి యూజర్ ఫ్రెండ్లీగా we have to go with user friendly here. Okay, to create a objects. Okay, columns. Okay, columns means here fields we are calling as a fields అని కానీ మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. Okay, and finally these are the basic things in Apex part. Okay, yeah, I will start tomorrow these data types and variables, these two things, and if you have any time we can discuss arrays also. These are the basic things need to know about the development part in Salesforce. Anyone having any doubts, please feel free to ask. మన డౌట్స్ ఉంటే అడగండి, ఇప్పుడే చెప్తా. సో ఈ బేసిక్ టాపిక్స్ తో ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయగలమా? చేయొచ్చు. నేను అంటే మనకి ఏ లెవెల్లో మనము అంటే ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ పీపుల్ కి అయితే 4 years 5 years ఎక్స్పీరియన్స్ తో వెళ్దాం అనుకుంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అంతవరకైతే. అంటే నేను ఫుల్ ప్లేజ్డ్ గా ఎపెక్స్ పార్ట్ అనేది నేను ఇవ్వగలను. అంటే ఇన్ డెప్త్ గా మనకేంటంటే ఇక్కడ యాజ్ ఎ సేల్స్ ఫోర్స్ డెవలపర్ గా అప్ టు బిఫోర్ లీడ్ పొజిషన్ దాకా మనము ఇవన్నీ హ్యాండిల్ చేయొచ్చు. అంటే వన్స్ మీరు ఏదైతే నేర్చుకుంటారో దాంట్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఎపెక్స్ పార్ట్ అనేది. ఓకే, ఇంకా ఇన్ డెప్త్ గా కావాలంటే మీరు ప్రాక్టీస్ అంటే ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ డిఎంఎల్ స్టేట్మెంట్స్ తర్వాత కాన్సెప్ట్స్ వస్తాయి. ట్రిగర్స్ అని, సింక్రోనస్ ప్రాసెస్ అని, ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్స్ ఆ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటేనే మీరు ప్రోగ్రామటికల్ గా స్ట్రాంగ్ అవుతారు.
ఎపెక్స్ అనేవి. ఇవి బేసిక్ థింగ్స్. ఇవి స్ట్రాంగ్ అయితేనే అవన్నీ నేర్చుకోగలరు ఈజీగా. అంటే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ ట్రిగర్ కాన్సెప్ట్ చెప్తా. ఆ ట్రిగర్ లో మనం ఇవన్నీ యూజ్ చేసే రాస్తాం ట్రిగర్ అంతా. మీకు ట్రిగర్ ఓకే అర్థం కావాలంటే ఫస్ట్ ఇవి బేసిక్ థింగ్స్. ఓకే. సార్ అక్కడ హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ అన్నారు కదా సార్, అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ టెంప్లెట్ ఉంటుందా మనకి క్లౌడ్ లో? లేదండి, మనకి HTML5 వీటిలో టెంప్లెట్ రాస్తాం చూసారా, సార్ ఆ టెంప్లెట్స్ నేను అనేది. ఓకే HTML టెంప్లెట్ అంటే మనం టెంప్లెట్ రాసి టెంప్లెట్ లోపల ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా. మీకు ఏ ట్యాగ్స్ కావాలంటే ఆ ట్యాగ్స్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లైట్నింగ్ ట్యాగ్స్ ఉంటాయి, అవి ఇచ్చేస్తాం. అంటే లైట్నింగ్ ఇన్పుట్ అని, అవుట్పుట్ అని, చెక్ బాక్స్ అని. ఓకే టేబుల్ డిస్ప్లే చేయాలంటే మనకి ఇక్కడ వచ్చేసి లైట్నింగ్ డేటా టేబుల్ అని. ఓకే. ఓకే ఇట్లా డిఫరెంట్ టెంప్లెట్ ఫర్ ఈచ్ అని ఉంటుంది. ఓకే. టేబుల్ లాగా మనం డిస్ప్లే చేయాలనుకుంటే డేటాని. అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డైలీ ఇదే టైంకి ఉంటుందండి 10 to 11 ఉంటుంది. ఇప్పుడు మీకు మీలో కొంతమందికి అడ్మిన్ రన్ అవుతుంది కదా క్లాసెస్ అనేవి. ఎస్ సార్, 9 to 10. 9 to 10 రన్ అవుతుంది. ఇప్పుడు ఏంటి సెక్యూరిటీ కాన్సెప్ట్ అయిపోయిందా? అవును సార్. ఓకే. నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. హా, ఎన్నో yes, ఇష్యూస్ అంటే office. మనకి డెవలప్మెంట్ ఓన్లీ డేటా మోడల్ వాటికే మనకి డెవలప్మెంట్ అవసరం అవుతుంది. మిగతా వాటికి అంత అవసరం ఉండదు. సో మీకు మేనేజ్ చేసుకోవచ్చు అంటే 2 hours కాబట్టి నేను ఒక 10 days ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత 40 minutes అలానే చెప్తా క్లాసెస్. మీకు ఈ లోపు క్లాస్ అడ్మిన్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ట్రిగర్స్ ఇవి వచ్చినప్పుడు ఒక 1 hour చెప్తాను. 1 hour లో కూడా 5 to 10 minutes డౌట్స్ కి అండ్ మీకు ఇన్ కేస్ లోపలికి ఎన్విరాన్మెంట్ అంటే ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి టూల్స్ యూజ్ చేస్తుంటారు, తర్వాత మనము కమ్యూనికేషన్ ఎలా జరగాలి, మనకి టీంతో ఎలా ఉండాలి, ఇన్ కేస్ మేనేజర్ మెయిల్ డ్రాప్ చేస్తే మనం ఎలా రిప్లై ఇవ్వాలి, ఇన్ కేస్ మీటింగ్ అనేది షెడ్యూల్ చేయాలంటే ఎలా మీటింగ్ షెడ్యూల్ చేయాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు న్యూగా ట్రై చేస్తుంటారు కదా జాబ్, వాళ్ళందరికీ అసలు ఎలా ఉంటుంది జాబ్ అనేది. ఇన్ కేస్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎంటర్ అవ్వాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఓకే. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో పింక్ చేయండి. మీకు గ్రూప్ క్రియేట్ చేస్తారు అందరూ కలిపి. ఇప్పుడు 17 or 15 అబోవ్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే రైట్ చేయండి, నేను రిప్లై ఇస్తుంటాం. ఓకే, టైం చూసుకో. కాకపోతే వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. బేసిక్స్ కాడ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో ఇష్యూస్ ఏముండవు. ఎక్కువ మందికి డౌట్స్ అవే వస్తాయి. ప్రోగ్రామింగ్ అంటే మనకి తెలియదు కదా ఇలాంటివన్నీ. సో ఒకసారి కాకపోతే మీ సైడ్ నుంచి ఏంటంటే డైలీ బేస్ ప్రాక్టీస్ చేయాలి. అడ్మిన్ అనేది 2 hours ప్రాక్టీస్ చేస్తే డెవలప్మెంట్ అనేది ఒక 4-5 hours అన్న ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. యా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సార్. యా, విల్ మీట్ టుమారో.